ఇబ్రహీంపట్నం యాచారం మండలంలో ప్రభుత్వం తలపెట్టినటువంటి ఫార్మసిటీని వెంటనే రద్దు చేయాలంటున్నారు చాలామంది రైతులు. అందులో భాగంగానే హైదరాబాద్ సెంటర్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద వారైతే ఒక ధర్నా నిర్వహించారు. మనం ఇక్కడ ధర్నా చౌక్ వద్ద ఉన్నాము. భారీగా ఇక్కడికైతే ఆ 4 గ్రామాలు యాచారం మండలంలో ఉన్నటువంటి 4 గ్రామాల రైతులైతే చేరుకున్నారు. వారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, మా పొలాలను తీసుకువద్దని. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? ఇప్పుడు మామూలుగా ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే మాకేంటంటే కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నప్పుడు మా వాళ్ళకి ఒక గట్టి హామీ ఇచ్చినట్టు. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఏదైతే మన పట్టభూమి ఉందో పట్టభూమి దగ్గరికి మీకు రాము, ఏవైతే జీవో 31 ఉందో అంటే ఫార్మాసిటీ రావడానికి కారణమైన జీవో 31 అయితే ఏదో ఉందో దాన్ని రద్దు చేసామని చెప్పారు. సో రద్దు చేసామని చెప్పేసిరు. వాళ్ళు ముందుండి కోదండరెడ్డి గారు ఇప్పుడు రైతు కమిషన్ చైర్మన్ అయ్యిండు, మల్లెడంగడి ప్రజెంట్ ఎమ్మెల్యే మాకు ఇబ్రహీంపట్నంలో. వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే మీరు కేసులు వేయండి, కొట్లాడండి, మేము వచ్చిన తర్వాత మీ స్టే ఉన్న భూములు మీకు ఇచ్చేస్తాము. మీకు ఇప్పుడు 16 లక్షలు అంటుండు కదా, నెక్స్ట్ 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు మాకు చెప్పి కేసులు వేపించి ముందర పెట్టి పాదయాత్ర వేయించి ధర్నాలు చేయించి ఇటువంటి ధర్నాలు వాళ్ళ ముందర కూర్చొని కూడా వేసినాం. మీరు చూసిన ఫోటోలలో వాళ్ళు ఉంటారు ప్రతి దగ్గర. వాళ్ళు కూడా అఖిలపక్ష సమావేశం పెట్టారు. వాళ్ళు కూడా మేము ధర్నా చేసి వచ్చారు, పాదయాత్ర చేసి వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు ఏదైనా గట్టిగా హామీ ఇచ్చారు, మీ భూములు మీకు ఇచ్చేస్తామని. సో ఇప్పుడు ఏమంటారంటే టెక్నికల్గా అడ్డొస్తుంది, మేము ఇప్పుడు భూములు మీకు రిటర్న్ ఇవ్వలేము, ఇవి భూములు కావాలంటే మేము ఫ్యూచర్కి వాడుకుంటాము అని ఓపెన్గా చెప్తున్నాడు మల్లెడంగరెడ్డి. మేము ఫార్మాసిటీ రద్దు చేయలేము, రద్దు చేయడానికి ఛాన్స్ లేదు. మేము ఈ భూములు ఏంటంటే రద్దు చేసిన ఫార్మాసిటీ అంటే టెక్నికల్ ప్రాబ్లం వచ్చి మీ భూములు మీకు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మేము ఫార్మాసిటీ రద్దు కాలేదు, ఈ భూములు ఫ్యూచర్కి వాడుకుని ఉన్న కుల్లపరంగా చెప్తున్నాడు. అంటే పచ్చి అబద్ధంగా మాకు ఇచ్చిన హామీని ఓవర్ రైడ్ చేసి పచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇప్పుడు అబద్ధం కదా, నిజమే చేసుకుంటున్నాడు ఆయన. ఏంది కుల్లాబాద్గా అలాగే ఇచ్చేస్తున్నాడు, ఫ్యూచర్ సిటీకి భూములను ఇచ్చేస్తున్నాడు. ఏమంటారంటే నేను మీకు హామీ ఇవ్వలేదు, పోని భూములకు హామీ ఇచ్చినంటే మా ఊర్లో పోని భూములే బ్రదర్, మా ఊరు తాడపడితే మొత్తమైన భూములు, మొత్తమైన భూములలో వచ్చి నువ్వు వచ్చి ఏం హామీ ఇచ్చినావు? ఏమనంటే పోని భూములకు హామీ ఇచ్చినా, నోటిఫికేషన్ రాని భూములకు హామీ ఇచ్చినా అంటాడు. మా ఊర్లో 2 రోజులు మొత్తం నోటిఫికేషన్ వచ్చింది, మా భూములే అసలు లేని భూములు అంటే ఏం లేదాడ. ఇంకా నువ్వు మాకు హామీ ఇచ్చేది ఒకవేళ నువ్వు పోని భూములకు హామీ ఇచ్చినావు అంటే నియోజకవర్గంలో దాదాపు ఉన్నాయి కదా, ఇన్ని మండలాలు ఉన్నాయి కదా, ఇక్కడ ప్రచారం చేయలేదు. అట్లా ఎందుకు ప్రతి ఒక్కరు అట్నే ప్రచారం చేస్తే మేము నమ్మేటోళ్ళము. ఎక్కడ ప్రచారం చేయకుండా ఓన్లీ మా 4 ప్రచారం చేసి కావాల్సిన ఓట్లు దండుకొని ఇప్పుడు నేను ఇప్పటికి 20 సార్లు పోయినా సార్ ఇంటికి పోయినాము, క్యాంప్ ఆఫీస్కి పోయినాము, కలిసిన దగ్గర లెటర్లు ఇస్తే 2 నిమిషాలు నేను మీకు చేస్తాను, న్యాయం చేస్తా, నేను మీ భూములు కాపాడుతున్నా. ఏం కాపాడుతున్నావు సార్? ఇప్పుడు ఇంతమంది లేడీస్ సార్ తినకుండా పొద్దున 9 గంటలకు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఈడకి సర్ది తెచ్చుకొని తిందామంటే ప్లేస్ సరిగ్గా లేక తినకుండా వాళ్ళు పాపం మళ్ళీ రిటర్న్ పోతున్నారు. సరిగ్గా నీళ్ళు కూడా లేవు మాకు. ఎందుకంటే మేము పైసలు వాళ్ళం కాదు, రైతులం కాబట్టి స్వచ్ఛందంగా మేము డబ్బులు వేసుకొని వచ్చిన వీడికి చందాలు అడగలేదు. 200 300 వాళ్ళు క్రూజర్ కట్టుకొని వచ్చారు. వాటర్ బాటిల్కి కూడా మేమే పెట్టుకున్నాము. మేమంటే నేను ఒక్కనే పెట్టుకోలే, అందరి దగ్గర ఇంతమంది మేము వసూలు చేసుకున్నాం. 200 300 ఉన్నాయి అమౌంట్ కూడా మేము షేర్ చేసుకుంటాము. సరే కొద్దిగా గొప్ప మీ తక్షణ కర్తవ్యం ఏంటి? ప్రభుత్వం ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీని పెట్టడానికి ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అంతా నడుస్తూ ఉంది, దానికి సంబంధించిన ప్రక్రియ. ఇప్పుడు వాళ్ళు ఏదైతే 13,000 వాడుకుంటున్నారో 13,000 ఎకరాలు అవి గట్టి ఫార్మాసిటీ భూములు అండి. ఫార్మాసిటీ భూములు ఫ్యూచర్ సిటీ వాడుకోవడానికి ఎక్కడ రైట్ లేదు. వీళ్ళన్ని చట్టాలు ఉల్లంఘించి స్టే ఉన్న భూములు వచ్చి పనులు చేసి మా భూమి స్టే ఉంది, ఎగ్జాంపుల్ నా భూమి స్టే ఉంది, నేను అది కంటెంట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, నేను వచ్చి నా భూమి ఆపి చేసిండు. పోయి అడిగితే ఏమంటాడు, నాకు తెలియదు, ఇది మీదని తెలియదు, నన్ను పక్కంది అనుకున్నా. అంటే తెలియలేదా మీకు? తింటలేరా? చదువుకోలేదా? సర్వే నెంబర్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, పేర్లు ఉంటాయి. ఇచ్చిన భూమి అయినా ఎవరితో అడిగి సాపియాలి. అంటే ప్రతిదీ అంటే చట్టాన్ని 100కు 100 చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. నేను ఇప్పుడు కాదు, మీ ముందర మాట్లాడడం కాదు సార్. మల్లెడంగరెడ్డి సార్ని కూర్చోబెట్టండి ఎదురుగా, నేను మాట్లాడతా సార్, నేను మాట్లాడతా. చట్టం చైర్మన్ కోదండరెడ్డి ఏమంటా ఉన్నాడు, కోదండరెడ్డి పేరు కూడా చెప్తాను. ఆఫీస్కి పోయినా మేము, వాళ్ళ ఆఫీస్కి మన బూర్ల భవన్లో ఆఫీస్ ఉంటుంది, అడుగుతే ఏమంటాడు తెలుసా, ఇది నోటిఫికేషన్ పడ్డ భూములు మనం ఏం చేయలేం బాబు, ఇవ్వాల్సిందే. ఆ రోజు తెలియదా సార్ మీకు ఇవ్వద్దని చెప్పి? ఎందుకు వచ్చి మాకు ఆపినావు? ఆడ మా ఊర్లో భూమిలో రోడ్డు భూమి అవుతుండే ముందరుండి ఆపినావు. మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, చూపిస్తే ఇప్పుడు నేను దగ్గర ఫోటోలు, వాళ్ళ ముందర మా భూమి ఎందుకు ఆపినావు? అలా ఇప్పుడు అదే వచ్చి ఆపొచ్చు కదా. అంటే ఇప్పుడు కమిషన్కు చైర్మన్ కాగానే నీకు నోటిఫికేషన్ టెక్నికల్ అన్నీ గుర్తొచ్చినాయి. ఇప్పుడు అప్పుడు గుర్తులేదా మరి? అప్పుడు ఎందుకు వచ్చి పని ఆపినావు? ఇప్పుడు అదే నీకు దమ్ముంటే, నువ్వు దమ్ముంటే వచ్చి పని ఆపు. మా ప్రాంత వాసివి, నువ్వు వచ్చి కేసులు వేపించినావు, 6 కోట్లు వేస్తున్నావు, ప్రతి దగ్గరకు వచ్చినావు, ఏడధరణ వేసి ఆడుకోసావు, పాదయాత్ర ఆడుకోసావు, అన్ని దగ్గరకు వచ్చినావు. ఇప్పుడు కష్టాల దగ్గర నీకు లేదా? వచ్చి మమ్మల్ని ఆదుకోనికి లేదా? ఇది మనసు లేదా ఆయనకి? ముసలాని అయిండు ఈ టైంలో ఏం చేయాలండి? ఆయన ఏమైనా చేస్తే రైతులకు మంచి చేస్తే 10 కాలాలు గుర్తుపెట్టుకుంటారు. ఆయన ఏం చేస్తున్నాడు? 10 కాలాలు తిడతాం బరాబారు కోదండరెడ్డిని. మా భూమి పోతే నేను కాదు, మా 4 గ్రామాల మంది తిట్టుకుంటారు, సాపిస్తారు, సచ్చినాగా సాపిస్తారు. అన్న నేను ఒక్కనే ఏమన్నా అంటే ఏంది, మమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఇటు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఈ సంగతి చూడురా. ఏం చేస్తారు మీరు? మా అంటే ఏం చేస్తారు చెప్పండి? జైలు వేస్తారు, చంపుతారా? ప్రాణం తీస్తారా? ప్రాణం తీసేంత హక్కు లేదుగా మీకు. ప్రాణం తీస్తే నేను పోతే ఇంకోటి వస్తున్నా ఇంకెళ్ళి. మీకు చెప్తున్నా, మీడియా పరంగా చెప్తున్నా, మల్లెడంగరెడ్డి గారికి కోదండరెడ్డి మీరిద్దరు ఎక్కువ హామీ ఇచ్చారు మాకు.
సరే మిగతా అందరూ వచ్చారు, బట్టి విక్రమార్క వచ్చిండు, కోమటిరెడ్డి వచ్చిండు, సీతకు వచ్చింది, చాలా మంది వచ్చారు. వాళ్ళందరినీ పక్కన పెడితే మీరు మా ప్రాంత వాసులు, మీరు మమ్మల్ని కాపాడుతామని చెప్పారు. అదే మాట నిలబెట్టుకొని 100కు 200 సార్లు అడుగుతాం. అదే ఏడ మీటింగ్ అని ఇద్దరిని టార్గెట్ చేస్తాం. టార్గెట్ అంటే ఏదో రాజకీయపరం కాదు, రైతులకు న్యాయం చేయాలని చెప్పి టార్గెట్ చేస్తాము. 100% నిలదీసడానికి మేము ఉన్నాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఎన్ని ఎకరాల భూమి పోతా ఉంది? ఏం చేస్తా ఉన్నారు ఆ భూమిలో? మేము నానక్ నగర్ నుంచి వచ్చినాము. మాది మొత్తం కుటుంబం 50 ఎకరాల భూమి ఉంటుంది అందరికి కలిపి. నలుగురికి కలిపి అంతా పోతుంది. ఏమంటున్నారు ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ, అది టెక్నికల్ ఇష్యూ అని ఫస్ట్ చెప్పారు. ఎప్పుడు అడిగినా కూడా టెక్నికల్ ఇష్యూ అనే చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, అది అప్పుడు నోటిఫికేషన్ పడింది కదా, ఇప్పుడు చేయడానికి రాదు అంటున్నారు. అయితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని ఈయన అంటున్నాడు. అంతకు ముందుకు ఫార్మా సిటీ అని గత టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది. ఫ్యూచర్ సిటీ అయినా ఫార్మా సిటీ ఏదైనా కూడా రెండిట్లోనూ భూమిని లాక్కుంటున్నారు. కానీ ఆ భూమి ఇవ్వడానికి మేము సిద్ధంగా అయితే లేము. మేము మా గ్రామాల నుండి మేము కలెక్టర్ అది ఆర్డీఓ ఆఫీస్ ముట్టడికి వెళ్ళినాం. మేము అప్పుడు వెళ్ళినప్పుడు మాతో పాటు మల్లారెడ్డి రంగారెడ్డి గారు, తర్వాత కోదండరెడ్డి గారు, వీళ్ళందరూ మాతో పాటు వచ్చేసారు. అక్కడికి ఆర్డీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిర్రు, మాతో పాటు వచ్చిర్రు. మీరు ఇవ్వకండి భూములు, మేము తర్వాత వచ్చేది అధికారం మాదే, కాంగ్రెస్ ప్రభుత్వమే, అప్పుడు మీ భూములన్నీ ఆన్లైన్లో ఎక్కిస్తాము, మీ భూములు మీకు ఇచ్చేస్తామని చెప్పారు. వాళ్ళ మాట నమ్మి మేము వాళ్ళకి ఓటేసి వాళ్ళని గెలిపించినాం మా కాన్స్టెన్సీలో. కానీ వాళ్ళ తర్వాత చేసింది ఏంది, నెక్స్ట్ డే వాళ్ళ ప్రమాణ స్వీకారం తర్వాత ఏం చెప్పిండు, ఫార్మాసిటీ రద్దు అన్నాడు. అనగానే మేము ప్రజలంతా ఏం చేసినాం, పాలాభిషేకం చేసినాం. ఇదంతా జరిగిపోయింది. కానీ ఇప్పుడు మాకు కావాల్సింది అవేవి కాదు. మీకు నిజాయితీగా ఉంటే కరెక్ట్ చెప్పండి, చేస్తామని చెప్పండి, లేకపోతే చేయమో అని చెప్పండి. మేము చేసేది మేము చేసుకుంటాం. మేమేమో ఊరుకోము కదా, మా భూములు అవి మీరు ఇచ్చినవి కావు కదా. మా భూములు ఏం చేసుకోవాలో మేము చేసుకుంటాం. మీరు మాకు భిక్షం వేయలేదు, మీరు వస్తే మేము ఓటు మీకు భిక్షం వేసినాం కాబట్టి మీరు అడుక్కునే వాళ్ళు, మేము కాదు. మేము నలుగురు అన్నం పెట్టి రైతులం. మేము పని చేస్తేనే ఇప్పుడు తినే ప్రతి ఒక్క మెతుకు కూడా మా కష్టమే. అది డబ్బులు ఏం తినాం కదండి, అన్నమే తింటాం. ఆ భూమి ఉంటేనే కదా పంట పండించేది. కాబట్టి మా భూములు మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని మా భూములు ఆన్లైన్లో ఎక్కించి మా భూముల పైన అన్ని రకాల చట్టపరమైన హక్కులు రైతులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. సరెండర్ ప్యాకేజీలు అవి కూడా ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. కొంతమంది ఒప్పుకుంటున్నారని అంటా ఉన్నారు కదా, ఒప్పుకున్నారు ఎవరైనా? అసైన్డ్ భూములు తీసుకున్నారు. ఫస్ట్ వాళ్ళు అన్నమాట ఏంటంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వము పట్టా భూములు తీసుకోము, కేవలం అసైన్డ్ భూములు మాత్రమే తీసుకుంటామన్నారు. అంటే అసలు వాళ్ళకు అసైన్డ్ భూముల పైన అధికారం ఉండదు అన్న విషయం రైతులకు తెలియదు. అసైన్డ్ భూముల పైన మాకు ఎటువంటి హక్కు ఉండదు, అది గవర్నమెంట్ ఇచ్చిన భూమి, గవర్నమెంట్ లాక్కుంటుంది అన్న ఒక అపోహ మాత్రమే వాళ్ళకు ఉంది. అసైన్డ్ భూమికి కూడా పట్టా భూమితో పాటు హక్కు ఉంటుందన్న విషయం వాళ్ళకి తెలియదు. అప్పుడు తర్వాత అప్పటికి ఇచ్చేసారు వాళ్ళని, మీరు ఇచ్చినా ఇవ్వకుండా లాక్కుంటారు భూమి అంటే. ఇంకా ఇచ్చినా తెలియదు కదా చదువుకోని జనాలకి, గ్రామాల్లో మాకేం తెలుస్తుంది. అలాగని ఇచ్చేసారు. తర్వాత మీకు ప్లాట్ ఇస్తామన్నారు, అది ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలే డాక్యుమెంట్స్. నష్టపరిహారం రైతు కూలీలకు ఎక్కడ ఇచ్చిరు, అక్కడ చేసుకునే కులవృత్తుల వారికి ఏమి ఇచ్చిరు, ఏమి ఇవ్వలేదు కదండి. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి మేము.